కేసీఆర్ గారు పెట్టినట్టయితే దాంట్లో లేదు. కొండపోచమ్మకి ఆగిపోయింది. కొండపోచమ్మ అప్పుడు చిన్నగా ఉండే 8 టీఎంసీలు, దాన్ని ఇప్పుడు 15 టీఎంసీలు కేసీఆర్ పెంచారు. మీరు అన్నట్టు ఏంటంటే బుడుగు అని అంటాం మనం. ఏంటంటే నేల మీద కంటే ఎక్కువ పైకి మన గంగాలం లాగా ఉంటది అది కొండపోచమ్మ. అయితే పైన నీళ్లు పెట్టినప్పుడు ఏమైందంటే భూముల్లో బుడగలు వచ్చి ఈ సీపేజ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఇట్లాంటివి వస్తుంటాయి. అక్కడ గ్రౌటింగ్ అనేది మళ్ళీ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడైతే సీపేజ్ ఉందో. ఇదే 50 టీఎంసీ మలన సాగర్. అవును, మలన సాగర్కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది స్లోగా నింపుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది స్టెబిలైజ్ అయింది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు 40 టీఎంసీలు నింపినా కూడా దానికి ఏం కాదు. అయితే కాదు భూకంపం కూడా థర్డ్ దీనిలో ఉన్నది. ఒక నిమిషం, సైన్స్ దేన్నైనా కూడా ఇది జోన్ 3 లో ఉంది, భూకంపం జోన్ 3 లో ఉంది, పోలవరం ఏమో జోన్ 2 లో ఉంది. అంటే నేను అనేది పోలవరం పక్కన పెట్టాను, మనకి ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటారు. అది సెంట్రల్ వాటర్ కమిషన్ కడుతున్నది. అది జోన్ 2 లో ఉన్న పోలవరాన్ని వాళ్ళు చేపట్టినప్పుడు జోన్ 3 లో ఉన్న మేడిగడ్డ కావచ్చు, జోన్ 3 లో ఉన్న మలన సాగర్ ఎందుకు ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ప్రకాష్ గారు, జోన్ 3 లో ఉంటేనే డేంజరస్, జోన్ 5 కాదు. ఒక నిమిషం, జోన్ 5 ఉంటే హైయెస్ట్ డేంజరస్ అన్నట్టు, అంతే కదా? కాదండి, జోన్ 1 ఉంటే హైయెస్ట్ డేంజర్, జోన్ 2 ఉంటే ఇంకా ఇదంతా. హైదరాబాద్ జోన్ 5 లో ఉంది, హైదరాబాద్ జోన్ 5 జోన్ 4 లో ఉంది. ఒకటి భరత్ భాయ్, ఇదంతా ఒక చర్చ. నేను అంటున్నా, మీరు ఇంతవరకు చర్చ జరిగిన దాంట్లో కాళేశ్వరం కు సంబంధించి అవకతవకల అవినీతి మీద చర్చనే లేదు కదా? లేదు లేదు, కమిషన్ లో మీరు పెట్టలేదు అసలు అవినీతి ఉన్నది. అందుకనే అది పెట్టారు. వినండి, అది రేపు మీకు వచ్చినాక తెలుస్తుంది. వీళ్ళని అడిగిన క్వశ్చన్లను బట్టి వీళ్ళు ఒక అంచనా. ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనే చెప్పారు తప్ప కరప్షన్ కమిషన్ ఏం లేదు కదా. ఇర్రెగ్యులారిటీస్ ఆల్సో కరప్షన్ ఉంటది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట, బ్రిడ్జి 3 పిల్లర్లో 4 పిల్లర్లో కూరడం అనేది ఇర్రెగ్యులారిటీయా కరప్షనా? ఇర్రెగ్యులారిటీ కారణం ఏమైంది? ఆ నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే అశ్రద్ధ కావచ్చు. వాస్తవంగా కరప్షన్ పెడితే మొత్తం కాదు. దాన్ని ఇప్పుడు ఆ ప్రజాధనం దుర్వినియోగాన్ని ఏం చేయాలి మనము? అది ఘోష్ గారికి మీరు ఇవ్వలేదు, ఎందుకంటే 28 ప్యాకేజీ వస్తుంది కాబట్టి నువ్వు బాధపడకు ప్రకాశ్. కాదు, నువ్వు దీంట్లో ఎకనామిక్ కోణం లేదు, క్వశ్చన్లు చెప్పినాము అని చెప్పేసి నేను చెప్తా వినండి. 28 ప్యాకేజీలలో కూడా అవినీతి జరిగే అవకాశం ఉంటది అనుకోని 28 ప్యాకేజీలు అప్పచెప్పాలి ఘోష్ గారికి. ఎందుకు అది చూద్దాం తర్వాత. ఇప్పటికీ మీరు అనుకుంటున్నట్టుగా నేను అందుకనే మీరు కరప్షన్ గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈగా చేసిన వ్యక్తికి సంబంధించి మార్కెట్ ఏసీబీ ప్రెస్ రిలీజ్, నేను అన్అఫీషియల్ గా చెప్తున్నా, ఏసీబీ ప్రెస్ నోట్ చెప్తున్నా. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈసీబీ నూనె శ్రీధర్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు, తెల్లాపూర్ లో విల్లా, షేక్పేట్ లో ఫ్లాటు, కరీంనగర్ లో 3 ఓపెన్ ఫ్లాట్లు, అమీర్పేట్ లో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, బంగారాభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ, బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆస్తులు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేసిన వాళ్ళు. ఇక ఆలోచించండి, ఎక్కడ పోతుంది కరప్షన్. ఇప్పుడు మీరు ప్యాకేజీలు మొన్న హరేరామ్ కూడా అంతే కదా. ఎంతో ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు? 300 కోట్లు. ఇద్దండి, ఇది ఎక్కడికి పోతుంది? చిన్న ఇప్పుడు ఇరిగేషన్ కదా, పని చేసిన వాళ్ళు పోతే ఇంక ఎస్సీలు లేకపోతే వాళ్ళు ఇంజనీరింగ్ చీఫ్ల ఆస్తుల మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 60,000 కోట్లతో కూడా కంప్లీట్ అయ్యేది ఈ ప్రాజెక్ట్ అని ఒక వ్యక్తి 200-300 కోట్ల ఆస్తులు సంపాదిస్తే ఈ స్థాయి ఉన్న వ్యక్తి ఎక్కడ పోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. దీన్ని రాజకీయ పార్టీలు ఆపాలి. ఇంకొక వైపు భూములు కోల్పోయిన వాళ్ళు చూడు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని తప్పు పట్టట్లేదు. సమాజంలో అన్రెస్ట్ రాకుండా రాజకీయ పార్టీలు చూడాలని కాదు. ప్రజలను కరప్ట్ చేసే వాళ్ళ గురించి మీకు ఎందుకండి భ్రమలు? ప్రజలకు 6,000 ఇచ్చి ఒక ఓటు తీసుకున్న వాళ్ళ మీద ఎందుకు భ్రమలు పెంచుకుంటారు? మరి చెప్పాలి, అంటే
రాజకీయ నాయకులు మీరు ఇప్పుడు ఏ పార్టీలో లేరు కాబట్టి చెప్తారు, మీరేం చెప్పాలి కదా. రాజకీయ నాయకుల ఆస్తులు బాధ అనిపిస్తుంది. అరే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 200-300 కోట్ల ఆస్తులు ఉంటే, మొన్న ఒక 200-300 కోట్ల ఆస్తులు ఉంటే, అంటే వీళ్ళు 20-30 ఏళ్ల సర్వీలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అనను, ప్రాజెక్టు ఆ పార్టీ ఈ పార్టీ అనను. ఎన్ని వేల ఎకరాలు కోల్పోయిన రైతులు, ఎన్ని వందల ప్రాణాలకు సమస్య అయింది, ఎంతమంది ప్రాణం పోయింది మీరు చూసుకోండి. ఇదే మలన సాగర్, ఏటిగడ్డ, కృష్ణాపూర్, ఈ ఎర్రవెల్లి ప్రాంతంలోనే మీరు చూడండి. మీరు దీని కొరకు ఇబ్బంది పెట్టి నాకైతే బాధ అనిపిస్తుంది. సారీ, ఎందుకంటే ఇది 200 కోట్లు 300 కోట్ల ఆస్తులు ఇంజనీర్ల కంటే ఈ ఏసీబీ స్ట్రెంత్, ఆ ఏసీబీ చెప్తున్నా 10,000 పట్టుకున్నారు, 20,000 పట్టుకున్నారు. చిన్న చిన్న ఉద్యోగులను తీసుకుపోయి జైల్లో పెట్టేస్తున్నారు. సరే, అది కూడా తప్పే. 10,000 20,000 పీడించడం తప్పే, దాన్ని కాదని జస్టిఫై చేయను. మరి వాళ్ళకి అంత పెద్ద తిమింగళాలందరూ వేసేయండి, 200-300 కోట్ల వాళ్ళందరూ వేసేయండి. భరత్ గారు, 13.5 లక్షల కోట్లు దేశం దాటి స్విస్ బ్యాంకులలో అక్కడ ఇక్కడ మూలుగుతా ఉన్నాయి. నీరవ్ మోడీ, లలిత్ మోడీ వాళ్ళు, కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, వీళ్ళందరి గురించి అది వేరే సంగతి. నేనే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు అండి, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంటే వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇది మీరు అవినీతి చేస్తే వదిలేస్తారు. ప్రకాశ్ నువ్వు మాట్లాడొద్దు మరి రేపు. ఇక మేమేమన్నా ఇక్కడ అవినీతి మా వాళ్ళు తెలిసిందనుకో. సురేఖ చెప్పింది ఏంటండి, మా మంత్రులు కమిషన్ లేని ఏ పని చేయము, కానీ మీరు కమిషన్ అడగకుండా మిమ్మల్ని చెప్పి కేటగారికల్ గా చెప్పి మీరే అడగాలి, ఆమె మీరే అడగాలి. హరీష్ గారు మీ రెస్పాన్స్ లైవ్ లో ఉన్న ఏంది 100 కోట్లు? నాకు తెలిసి అంతకుముందు ఆయన జిహెచ్ఎంసీ ఆయన కేసు ఎక్కడ పోయిందో తెలియదు. సివి ఆనంద్ ఉన్న ఏసీబీ ఉన్నప్పుడు రైడ్ చేశారు, దానిలో ఆయన క్వశ్చన్ కూడా చేస్తా అన్నారు. ఎవరిని? మాజీ మన అర్బన్ డెవలప్మెంట్ అరవింద్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తారు అని అన్నారు. అది ఎక్కడ పోయిందో కేసు తెలియదు. మరి దయాకర్ గారు చెప్పాలి. నేనేమంటున్నా అంటే అవినీతిని అంశంగా చేయాల్సిన అవసరం లేదు అని ఎవరన్నా అంటే అది తప్పండి. ఎందుకంటే దీంట్లో అవినీతి జరిగింది అని తేల్చాల్సిన అవసరం ఎందుకుందనంటే భవిష్యత్తులో ఇటువంటి ఇంకో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వృధా చేస్తా నన్ను ఎవరు ప్రశ్నించొద్దు. ఎందుకంటే అవినీతి అనేది ప్రధాన అంశం గానే కాదు, కేవలం మనం టెక్నికల్ డీటెయిల్స్ మీదనే పోదాము అని అంటే తప్పు. అవినీతి కూడా సైట్ ను మార్చడంలో అవినీతి ఉంది, కాంట్రాక్టర్ల ఎంపికలో అవినీతి ఉంది. ఇవన్నీ కొత్త కాంట్రాక్టర్ ఇక్కడైతే ఆల్రెడీ కాంట్రాక్టర్లు ఫిక్స్ అయిపోయినారు, ఇక్కడైతే ఆల్రెడీ మన ప్యాకేజీలు ఫిక్స్ అయిపోయినాయి. కొత్త ప్రాజెక్టు కట్టాలి, కొత్త కాంట్రాక్టర్లను తీసుకురావాలనే దురాలోచనతోటి అవినీతికి ఆస్కారం ఏర్పడ్డది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను, చిన్న డిస్క్లైమరు. రాజకీయ పార్టీలు ఎన్నికల దీనిల గురించి 6% కమిషన్ ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా అది నడుస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను. పబ్లిక్ ప్రజలారా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినా ఆ రాజకీయ పార్టీకి 6% ఇవ్వాలి. 6% డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే మళ్ళా ఎలక్షన్ లో ఓటు వచ్చేటప్పుడు ప్రజలకి, మీకు మునుగోడు ఎలక్షన్స్ లో 6,000 ఓటుకి ఇచ్చారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడి నుంచే వస్తున్నాయి. ఓకే, తర్వాత దుబ్బాక్ అయినా, మునుగోడు అయినా, నాగార్జున సాగర్ అయినా, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న డబ్బులు లేకపోతే కాంట్రాక్టుల ద్వారా తీసుకున్న డబ్బుల్ని మళ్ళీ ప్రజలకి ఓటుకింత అని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగి ఒక్కడే 200 కోట్లు 300 కోట్లు పెట్టుకుని ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడు. తాను తన కుటుంబ ఆస్తులను అజ్జేస్తున్నాడు. నేను అట్లా అని పొలిటికల్ కరప్షన్ జస్టిఫై చేయట్లేదు. పొలిటికల్ కరప్షన్ చేసి అల్టిమేట్ గా రాజకీయ నాయకులు ఏంది, మళ్ళా ఆ డబ్బుల్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓటుకింత అని పంచుతున్నారు, మళ్ళా నెక్స్ట్ కరప్షన్ చేయాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇంత ఒక ప్రభుత్వ ఉద్యోగ 200 కోట్లు ఉంటే ఆయన ఏం పబ్లిక్ ఏం బంచడు, ఏం చేయడు. ఆయన కుటుంబం 7 తరాలు కూర్చొని తింటారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అంటే దొరికిన నూనె శ్రీధర్ అయినా, అంతకుముందు జిహెచ్ఎంసీ ఆయన పేరు నాకు గుర్తులేదు. దొరికిన వాళ్ళు దొంగలండి, దొరికిన వాళ్ళు దొంగలు, దొరకకపోతే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు గజేంద్ర సింగ్ షెకావతే జలశక్తి మంత్రి, పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంపీగా
ఒక ప్రశ్న వేశారు, కాళేశ్వరంలో కరప్షన్ జరిగిందా అని. ఆయన ఒక వారం రోజుల తర్వాత రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు, కాళేశ్వరంలో కరప్షన్ జరగలేదు అని. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు డబ్బు సంపాదించడంలో ఒక్క ప్రాజెక్టులలో కరప్షన్ ఉండదండి. ఇన్ఫ్లుయెన్స్ పెట్టి కూడా డబ్బు సంపాదిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు పేరు చెప్పను కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, ల్యాండ్ సెటిల్మెంట్స్. చాలా సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేయరు. తెలంగాణలో మీకు నేను ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఆ లెక్కలు వస్తే చాలా వేరే కరప్షన్ రూపురేఖలు మార్చింది. నేనేమంటా అంటే ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ సంస్థలు లంచం ఇచ్చాయి? ఈ ఇంజనీర్ కు 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటంటే వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు. వర్క్ చేయకపోతే ప్రాజెక్ట్ కూలిపోద్ది. ఇప్పుడు మేడిగడ్డ ఉందనుకోండి, మీరు చెప్పేది తప్పు. అట్లా కాదు. వీళ్ళు ఏం చేయాలంటే బిల్స్ కోసము ఆ మెజర్మెంట్స్ అవన్నీ వీళ్ళు కరెక్ట్ చేశారా లేదా అనేది సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడం నెల రోజులు ఆపాడు అనుకోండి, వాడి 200 కోట్లు అయిపోతాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అడగకుండానే మాకు తొందరగా సర్టిఫికేట్ ఇయ్యరా బాబు అని చెప్పి ఆ డబ్బులు ఇస్తారు. అంటే ఒకటి వాళ్ళు నాణ్యతతో చేశారా లేదా? నాణ్యతతో ప్రతి కాంట్రాక్టర్ చేస్తారండి. నాణ్యత కాంట్రాక్ట్ చేస్తే మరి ఎందుకు? అంటే వీళ్ళంతా ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు ఎవరంటే, ఈ కక్కుర్తి పడి నాణ్యతను పాడు చేసే కాంట్రాక్టర్లు ఎవరు లేరండి. మెగా కాదు, నవయుగ కాదు, అండ్ ఎల్ఎన్టీ కూడా కాదు. ఎందుకంటే నేను వాళ్ళ పనులను 36 దేశాలలో వాళ్ళు చేస్తున్నారు పనులు. మనం అట్లా బట్టగాల్చి మీద వేయద్దు. వీళ్ళు ఎందుకు ఇస్తారు లంచాలు అని అంటే, ఇగో ఈ లేటుగా అవద్దని అంతే. ఇప్పుడు మనమే ఇస్తాం కదండి. ఇప్పుడు వీళ్ళకి లంచం ఇవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కొంచెం తక్కువ కోట్ చేసే కదా, ఈ లంచాన్ని పెట్టుకునే ఎక్సెస్ టెండర్ వేస్తున్నారు కదా. మీరు భారతదేశంలో ఏ టెండర్లోనైనా 20-30% మినిమం ఎక్స్ట్రా ఉంటుందండి. అది లేకపోతే అంటే ఇప్పుడు రాజకీయ పార్టీల కరప్షన్ ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది. 6% ఇస్తే వాళ్ళ ఎలక్షన్ లో ఖర్చు, ఎలక్షన్లకు పబ్లిక్ మీకు 1000-2000 వట్టికి వస్తలేవు. రాజకీయ పార్టీ ఏ నేత సర్వీస్ చార్జెస్ ఒక కామన్ మెన్ గా ఇటుక ఒక్కసారి నేను భరత్ భాయ్ కామన్ మెన్ గా ఒక్కసారి మనం ఆలోచిస్తే, ప్రజాపాలకులమో లేకపోతే నాయకులమో